మనకి చిల్లి నారులో ఓపెన్ బెడ్లు అనేది చాలా ఏరియాలో సొంతంగా రైతు అనేవాళ్ళు పోసుకుంటారన్నమాట. అయితే ఈ చిల్లి నారులో ఎక్కువగా కుళ్ళుడు అనేది వస్తుందన్నమాట. దానికి మనం మామూలుగా కుళ్ళుడికైతే బావిస్టను, కాపరు, లేదంటే మనకి జొలారా, లేదంటే రోకో ఇలాంటి ఫంగిసైడ్ అనేది మనం ఇస్తూ ఉంటాం. లేదంటే కడ్జెట్టు ఏది కాండం కుళ్ళుడు వస్తే ఇలాగా. అయితే నేనేమన్నంటే ప్రతి రైతు కూడా మనకి ఫంగిసైడ్ వస్తే ఎక్కువగా కెమికలే వాడుతున్నారు. అయితే ఈ ఫంగిసైడ్ రాకముందుగానే మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి పంట మీద పురుగు వస్తే అప్పటికప్పుడు మందు స్ప్రే చేస్తే కంట్రోల్ అవుద్ది. దోమ వస్తే దోమ మందు కొడితే కంట్రోల్ అయిపోద్ది. కానీ ఈ ఫంగల్ డిసీజ్ ఏదైనా వస్తే మాత్రం కొంత డ్యామేజ్ అయిపోయి కొంత చనిపోయిన తర్వాత మనం కెమికల్ కొడతాం కాబట్టి అది అప్పుడుతో అక్కడికి ఆగిద్ది. అంటే ఒక 5 to 10% అనేది డ్యామేజ్ జరిగిద్ది. సో ఇవన్నీ జరగకుండా మనం ముందుగానే ఏదైతే ఈ ఫంగల్ డిసీజ్ ఏదైతే ఉన్నాయో కాండం కుళ్ళుడు కావచ్చు, వేరుకుళ్ళుడు ఈ నర్సరీలో అది రాక ముందుగానే మనం ముందుగా సుడోమోనాస్ ఫ్లోరోసెల్స్, అదేవిధంగా మనకి బ్యాసిలస్ సబ్టిలిస్. సో ఇక్కడ మనకి సుడోమోనాస్ వచ్చేసి మనకి ఎక్కడైతే మనకి ఫంగల్ డిసీజ్ ఏదైతే ఉందో వేరుకుళ్ళుడు కావచ్చు, కాండం కుళ్ళుడు కావచ్చు ఏమున్నా కూడా కంట్రోల్ అవుద్ది అనమాట. సో ఇది 1 లీటర్కి 2 ml వేసుకొని మనం స్ప్రే చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బ్యాసిలస్ సబ్టిలిస్. సో మనకి బ్యాసిలస్ సబ్టిలిస్ కూడా అంతే అండి. మనకి కాండం కుళ్ళుడు కావచ్చు, వేరుకుళ్ళుడు కావచ్చు, ఎలాంటి చెడు కలిగించే బ్యాక్టీరియాస్ కూడా వాటిని అణిచివేసి మన మొక్కలో ఇమ్యూనిటీ అనేది పెంచిద్ది. మనకి ఎప్పుడైతే మొక్కలో ఇమ్యూనిటీ పెరిగిద్దో ప్రతి వాతావరణంలో కూడా తట్టుకునే శక్తి అనేది ఉంటుంది.